హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. హెడ్ బ్యాండ్ ఎలా చేయాలో మనం తెలుసుకుందామండి. దానికోసం నేను ఇలా ఒక హెడ్ బ్యాండ్ తీసుకున్నాను. ఇలా ఒక హెడ్ బ్యాండు పింక్ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి. పింక్ కలర్ థ్రెడ్ని ఇలా ప్యాడ్కి 30 స్టాంజెస్ వేసుకోవాలి. ఒక 30 పోగులు వేసుకొని కట్ చేసుకొని చూడండి, ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించి వెడల్పుగా అంటించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వెడల్పుగా అంటించుకొని డ్రై అవ్వనివ్వాలి. అలాగే మనం ఒక 3 or 4 మనకి ఎన్ని సరిపోతాయో హెడ్ బ్యాండ్కి అన్నీ చుట్టేసుకోవాలండి. ఇలా డ్రై అయిపోవాలి. ఈ లోపు మనం క్లాత్ అండి ఎల్లో కలర్ 6.5 ఇంచెస్ పొడవు, 4.5 ఇంచెస్ వెడల్పు, అలాగే పింక్ 5 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలండి. 2 క్లాతులు తీసుకోవాలి. ఎల్లో క్లాత్కి ఇలా క్రాస్ మార్క్ పెట్టాలి. క్రాస్ మార్క్ పెట్టి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్ మార్క్ పైకి కనిపించేలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఎల్లో కలర్ థ్రెడ్ ఎక్కించుకున్నానండి. నార్మల్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక 1/2 ఇంచ్ మనం ఫస్ట్ వదిలేసి ఒక నాట్ వేసుకోవాలి. ఇలా ఒక నాట్ వేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం బట్టలు కుడతాం కదా, అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా కొద్దిగా అంటే మిషన్ మీద స్టిచ్ చేసినట్టుగానే రావాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. నేను స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని చివరన నాటు వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికండి మనం బౌ చేయాలి. అందుకని ఇలా మిడిల్లో మనం పట్టుకోవాలి. ఫస్ట్ ఒక సైడేనండి, ఒక లేయరే పట్టుకోవాలి, ఇంకొక లేయర్ పట్టుకోవద్దు. చూడండి, ఇలా ఒక సైడ్ క్లాత్ని మనం ఇలా మిడిల్కి పట్టుకొని చిన్న హోల్ పెట్టుకుందాము. ఇక్కడ చిన్న హోల్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా పెట్టండి, పెద్ద హోల్ పెట్టకండి. చిన్న హోల్ పెట్టుకొని దీంట్లో నుంచి క్లాత్ని రివర్స్ చేసేసేయాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఆ మూలలు మనకు నీట్గా రివర్స్ అవ్వదు కదండి. ఇలా పెన్సిల్ కానివ్వండి, పిన్నుతో మనం ఇలా నీట్గా అనుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. 4 సైడ్స్ కూడా ఇలా నీట్గా చేసుకోవాలి. చూడండి, హోల్ ఉంది, ఒక సైడ్ హోల్ లేదు. ఇలాగే పింక్ కలర్ క్లాత్ను కూడా మనం హాఫ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి బౌ చేసుకోవాలి. చూడండి, ఈ 2 మనం చేసాం కదా, వీటిని పక్కకు పెడదాము. పక్కకు పెట్టి ఇప్పుడు మన థ్రెడ్ అనేది డ్రై అయిందో లేదో చూద్దామండి. చూడండి, ఇలా పోగులన్నీ డ్రై అయిపోయాక మన హెడ్ బ్యాండ్ ఉంది కదా, హెడ్ బ్యాండ్కి ఒక సైడ్ ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేయాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి మనం ముందుగా చేసుకున్న ఈ 30 పోగులు ఉన్నాయి కానీ 30 స్టాంజెస్, వీటిని మనం అంటించేసేయాలి. అంటించి మళ్ళీ పైనుంచి కూడా కొద్దిగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయ్యాక చుట్టేసుకోవాలండి. బ్యాంగిల్స్కి థ్రెడ్ చుడతాం కదా, సేమ్ అలాగే చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వెడల్పుగా వేయాలండి, ఉండలా వేయకూడదు. ఇలా వెడల్పుగా వేసి నీట్గా సెట్ చేసుకోండి. థ్రెడ్ చిక్కు పడిపోతుంది, సిల్క్ థ్రెడ్ కాబట్టి. చూడండి, ఇలా క్రాస్గా గట్టిగా పట్టుకోవాలండి, గట్టిగా పట్టుకొని వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా క్రాస్గా స్ట్రైట్గా వేయకూడదండి, క్రాస్గా గట్టిగా లాగి పట్టుకొని వేస్తూ చుట్టాలి. మళ్ళీ అక్కడ వేలు పెట్టండి, తంబు పెట్టండి. ఇలా చుడుతున్న ప్రతిసారి మనం వేలు పెట్టాలండి. ఇలా తంబు పెడితే ఈ థ్రెడ్ అనేది అస్సలు లూజ్ అవ్వదండి, నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మన థ్రెడ్ అయిపోయినప్పుడు గ్లూ పెట్టి అంటించేసి కట్ చేసుకోవాలి. మళ్ళీ గ్లూ పెట్టి అంటించి మొత్తం ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, నేను మొత్తం చుట్టేశాను. ఎంత బాగా వచ్చింది చూడండి. మన హెడ్ బ్యాండ్కి థ్రెడ్ చుట్టడం అనేది చాలా నీట్గా వచ్చింది. ఈ చివర్లో కూడా సేమ్ ఇలాగే చుట్టుకోవాలండి. కాకపోతే నేను ఇది మన ఇయర్స్ వెనుకకే వెళ్ళిపోతుంది కాబట్టి చుట్టలేదు. మీరు నార్మల్గా ఇది ఎలా చుట్టామో సేమ్ అలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చాలా బాగా వచ్చింది కదా. దీన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు డబల్ లేయర్ బౌ ఎలా చేయాలో చూద్దాము. ఒక దిక్కు హోల్ ఉంది, ఒక దిక్కు హోల్ లేదు కదా. ఈ హోల్ ఉంది, ఇలా పైవైపు పెట్టి పింక్ కలర్ హోల్ ఉంది, ఆ హోల్ పైన వచ్చేలాగా పెట్టాలి. ఇలా అంటే అటువైపు ఇటువైపు హోల్ కనిపించకుండా ఉండాలి. ఇప్పుడు దీన్ని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 పట్టుకోవాలండి. 2 పట్టుకొని నీట్గా సెట్ చేసుకొని యువతల వైపుకి 1/2 ఇంచ్ ఇలా మడచాలి. మళ్ళీ అలాగే పట్టుకోవాలండి, వదిలేయకూడదు మన పింక్ కలర్ దాన్ని. అటువైపుకి 1/2 ఇంచ్ మడచాలి. ఇలాగే ఇటువైపుకి 1/2 ఇంచ్, అటువైపుకి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలా
ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి మనం ఆ మధ్యలో వదిలేయకూడదండి, వదలకుండా ఇలా గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం నిడిల్ తీసుకొని ఇటు నుంచి అటు నిడిల్ని పంపించాలి. చూడండి, ఇలా ఇటు నుంచి అటు నిడిల్ని తీయాలి. ఇలా నిడిల్ని తీసి చూడండి గట్టిగా చుట్టాలండి. బౌకి మధ్యలో గట్టిగా ఒక 7-8 టైమ్స్ గట్టిగా చుట్టండి, లాగి పట్టుకొని చుట్టాలి. ఇలా గట్టిగా చుట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మన బౌ అనేది. బ్యాక్ సైడ్కు తిప్పి ఒక 2 టైమ్స్ నాట్ వేసి కట్ చేసేయండి. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా మన డబల్ లేయర్ బౌ అనేది. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్నాక దీన్ని మనం డెకరేట్ చేసుకోవడానికి ఇలా చిన్న సైజు వైట్ పర్ల్స్ అండి. ఈ పర్ల్స్ తీసుకొని నేను బ్యాక్ సైడ్ ఒక చిన్న నాట్ వేసి ఇప్పుడు పర్ల్స్ ఎక్కించుకుంటాను. మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజ్ తీసుకోండి. ఇలా చూడండి మన బౌ చుట్టూ పర్ల్స్ పెట్టుకోవాలి, ఇలా ఎక్కించుకోవాలి. వెనుక వైపుకు పర్ల్స్ ఎక్కించాల్సిన అవసరం లేదండి, ఫ్రంట్ కనిపిస్తే చాలు. ఇది మన హెయిర్ బ్యాండ్కి మనం స్టిచ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. బ్యాక్ సైడ్ కూడా ఒక 2 టైమ్స్ నాట్ వేసి కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో మన బౌ అనేది. ఇలా పింక్ కలర్కి 4 సైడ్స్ కూడా నేను 4 పర్ల్స్ స్టిచ్ వేసానండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మన హెడ్ బ్యాండ్కి మనం ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసి చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన డబల్ లేయర్ బౌని దానిపైన అంటించేసేయాలి. ఇలా స్టిక్ చేయాలి. కొద్దిసేపు డ్రై అయిపోతే అది అంటుకుంటుంది. అంటుకున్నాక నేను ఏం చేశానంటే థ్రెడ్ తీసుకొని సేమ్ అండి చుట్టేశాను. బౌకి ప్లస్ ఆ హెడ్ బ్యాండ్కి కలిపి చుట్టేశాను. ఇలా మన బౌ ప్లస్ హెడ్ బ్యాండ్ కలిపి థ్రెడ్తో చుట్టేశానండి, గట్టిగా చుట్టేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. పర్ల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి. మనం ఏవైనా డెకరేట్ చేసుకోవచ్చు అండి, ఏదైనా మన క్రియేటివిటీ మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఎల్లో కలర్ థ్రెడ్ చుట్టేస్తే ఊడిపోదండి, పిల్లలు పట్టి లాగినా కూడా. చాలా బాగా వచ్చిందండి మన హెడ్ బ్యాండ్ అనేది. చూసినాక ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.